హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, జిహెచ్ఎంసి పరిధిలోని ఒక 10-15 లొకేషన్లో దాదాపు 34,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది. సో అసలు ఈ 34,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఏ లొకేషన్లో ఉన్నాయి, అలాగే వాటితో పాటు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ కూడా ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు, ఏంటి అనే వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోని ఎక్కడొక్కడ స్కిప్ చేయకండి, చివరి దాకా చూడండి. చివరి దాకా చూస్తేనే మీకు వీడియో డీటెయిల్స్ అనేవి చక్కగా అర్థమవుతాయి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. నేను మీ శ్రీనివాస్. ఫ్రెండ్స్, తెలంగాణలో ప్రభుత్వము చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మించింది. సో వాటిలో ముఖ్యమైన ఏరియా ఏదైనా ఉందంటే అది జిహెచ్ఎంసి అని చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, ఈ జిహెచ్ఎంసిలో మొత్తము దాదాపు 150,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు రెడీగా ఉన్నాయి. సో ఆ 150,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దాదాపు ఒక 34,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు జూన్ 2వ వారంలో పంపిణీ చేసినట్లుగా తెలంగాణ ప్రభుత్వం ఒక ప్లానింగ్ అయితే చేస్తూ ఉందన్నమాట. సో ఈ 34,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మనకి మియాపూర్, లింగంపల్లి, అలాగే కొల్లూరు, అలాగే మనకి అమీన్పూర్ ఇలాంటి ప్రాంతాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరైతే ఈ ప్రాంతాల్లో ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి, అలాగే అలర్ట్గా ఉండండి. ఫ్రెండ్స్, ఎవరైతే మనకి L2 లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళకు సంబంధించి ఇంకొక ముఖ్యమైన అప్డేట్ కూడా మనకి రావడం జరిగింది. ఫ్రెండ్స్, L2 లిస్ట్ అనేది తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేయడానికి రెడీగా ఉందన్నమాట. ఫ్రెండ్స్, చాలా మంది మేము L2లో ఉన్నాము, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఎవరైతే మీకు L2 లిస్ట్లో ఉంటారో, అలాగే L2 లిస్ట్లో ఉండడమే కాదు, ఎవరికైతే స్టేటస్లో నాన్ పక్కా హౌస్ వితౌట్ సైట్ అని చెప్పేసి చూపిస్తుందో అటువంటి వారికి 100కి 100% అనేది డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా ఇందిరమ్మ ఇల్లు వచ్చి తీరుతుంది. కాబట్టి ఎవరైతే స్టేటస్లో ఉన్నారో అటువంటి వాళ్ళెవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మేము డబుల్ బెడ్రూమ్ ఇంటికి అప్లై చేశాము, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందో రాలేదో మేము ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనుక వచ్చినట్లయితే వచ్చిన లిస్ట్ అనేది మీకు అంటే ఎవరైతే మనకి L2 లిస్ట్లో ఉన్నారో అటువంటి వారందరి లిస్ట్ అనేది మనకి మీరు ఎక్కడైతే వార్డు ఆఫీస్లో అప్లై చేసుకున్నారో ఇందిరమ్మాయిలకు ఆ వార్డు యొక్క ఆఫీస్కి రావడం జరుగుతుందన్నమాట. ప్రభుత్వం దానికి కూడా ఒక టైం అనేది పెట్టింది. ఈ జూన్ 1వ వారంలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ముఖ్యంగా L2లో ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ అనేది ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది. ఫ్రెండ్స్, L2లో ఉన్న వాళ్ళలో చాలా మంది ఇంకొక ప్రశ్న కూడా అడుగుతూ ఉన్నారు. మేమున్న ఏరియాలో మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడెక్కడ కట్టలేదు, మరి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా లేదని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ప్రజెంట్ మీరు ఉన్న ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టకపోవచ్చు. సో ప్రస్తుతం జిహెచ్ఎంసి పరిధి లోపల అంటే సిటీ లోపల ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఎక్కువగా నిర్మించలేదు. అంటే నిర్మించారు కానీ చాలా తక్కువగా నిర్మించడం జరిగింది. కాకపోతే సిటీకి అవుటర్లో ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇల్లు భారీ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. సో మీ ఏరియాలో లేకపోయినా సరే మీ పేరు అనేది L2 లిస్ట్లో కనుక ఉన్నట్లయితే తప్పకుండా ఎక్కడైతే అవుటర్లో ఇల్లు కట్టారో అవుటర్ శివారులో కట్టిన ఇళ్లలోనే మీకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇంటిని కేటాయించడం జరుగుతుంది. సో మీరు ఉన్న ఏరియాలో ఇల్లు కట్టలేదని చెప్పేసి మీకు ఇల్లు రాకుండా అయితే ఉండదన్నమాట. సో మీరు ఉన్న ఏరియాలో ఇల్లు కట్టకపోయినా సరే మరొక ప్రాంతంలో ఆ ఇల్లు అయితే కట్టారు కాబట్టి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేవి మీకు అందించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరైతే సిటీ లోపల అది కూడా రెంట్కు ఉంటూ L2 లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు. సో రెంట్కు ఉండే వాళ్ళలో కూడా చాలా మంది L2 లిస్ట్లో ఉన్నారు కదా, వాళ్ళకు మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. వాళ్ళెవరూ కూడా కంగారు పడకండి, తప్పకుండా వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే వస్తాయి. ఫ్రెండ్స్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎవరైతే L1, L2, L3 లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. సో నగరంలో చాలా మంది మోసగాళ్ళు అయితే ఉంటారండి. సో మీకు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తాము లేదా మీకు మేము ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తాము, మాకు కొంత డబ్బు ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ ఇలాగే చాలా మంది మోసపోయారనమాట. సో మీరు మోసపోకూడదు అని చెప్పేసి నా ఉద్దేశం. ఫ్రెండ్స్, ఎవరైతే మనకి L2 లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళకు తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు రావడం జరుగుతుందన్నమాట. మీరు వాళ్ళని వీళ్ళని అడగాల్సిన పని అయితే లేదు. సో నమ్ముకోవాల్సిన పని కూడా లేదు.
ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం జిహెచ్ఎంసీ పరిధిలో కట్టిన ఇందిరమ్మ ఇళ్ళు లేదా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ముందుగా అంటే ఫస్ట్ లిస్ట్లో ఒక కేటగిరీ వాళ్ళకు పంపిణీ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉందట. సో ఎవరు ఆ కేటగిరీ వాళ్ళు తెలుసుకుందామా మరి. ఫ్రెండ్స్, ఎవరైతే మనకు తెలంగాణలో కానివ్వండి, జిహెచ్ఎంసీ పరిధిలో కానివ్వండి వికలాంగులు ఉంటారో వికలాంగులకి ముందుగా ఫస్ట్ లిస్ట్లోనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నీ కూడా కేటాయించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. సో చాలామంది వికలాంగులు మేము చాలా సంవత్సరాల క్రితం మేము డబుల్ బెడ్రూమ్ ఇంటికి అప్లై చేసుకున్నాము, ఇంతవరకు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని చెప్పేసి నాకు కామెంట్ అయితే పెడుతూ ఉన్నారు. సో ఎవరైతే వికలాంగులు ఉంటారో అటువంటి వారికి ఫస్ట్ లిస్ట్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నీ కూడా కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అటువంటి వాళ్ళెవరూ కూడా బాధపడాల్సిన పని అయితే లేదు. ఫ్రెండ్స్, జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ ఏ రోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పంపిణీ చేసినా కూడా తప్పకుండా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అందరికన్నా ముందుగా మీకు మా అప్డేట్స్ రావాలంటే కింద జాయిన్ అనే బటన్ అయితే ఉంటుంది. జాయిన్ అనే బటన్ పైన మీరు జాయిన్ అయినట్లయితే తప్పకుండా అందరికన్నా ముందుగానే మా అప్డేట్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసిన వాళ్ళలో చాలామంది ఇంకొక ప్రశ్న కూడా నన్ను అడుగుతూ ఉన్నారు. మాకు రేషన్ కార్డు అనేది లేదు, కానీ మేము రీసెంట్గా ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేశాము, మా పేరు అనేది L2 లిస్ట్లో లేదా L3 లిస్ట్లో వచ్చింది, మరి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, మీకు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా సరే మీరు కనుక ఎలిజిబుల్ లిస్ట్లో కనుక ఉన్నట్లయితే, అంటే L2 L3 లిస్ట్లో కనుక ఉన్నట్లయితే లేదా L2 లిస్ట్లో కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఇందిరమ్మ ఇల్లు అనేది మంజూరు చేస్తారనమాట. కాబట్టి దీని గురించి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు. సో చాలా మంది మనకు తెలంగాణలో రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళందరినీ కూడా తీసేసినట్లయితే వాళ్ళలో చాలా మంది పేదవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సో పేదవాళ్ళు బాధపడకూడదు, కాబట్టి వాళ్ళు కూడా తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. జూన్ మొదటి వారం లేదా రెండో వారంలో జిహెచ్ఎంసీ పరిధిలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేయాలని చెప్పేసి, అది కూడా చాలా స్పీడ్గా పంపిణీ చేయాలని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే మనం వేరే ఊళ్ళో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కన్నా కూడా జిహెచ్ఎంసీ పరిధిలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అనేవి చాలా తొందరగా పాడైపోతూ ఉన్నాయన్నమాట. సో వాటి తలుపులు అనేవి చాలా మంది పీక్కొని వెళ్ళిపోతున్నారు, ఇంకొంతమంది అయితే వాటి కిటికీలు అయితే పీక్కొని వెళ్ళిపోతున్నారు. సో అలా ఇళ్ళు అనేవి కూడా చాలా రకంగా పాడైపోతూ ఉన్నాయి. కాబట్టి జిహెచ్ఎంసీ పరిధిలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్ని కూడా చాలా తొందరగా తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉందన్నమాట. సో కాబట్టి ఎవరైతే L2 లిస్ట్లో ఉన్నారో, ఎవరైతే మనకి నాన్ పక్కా హౌస్ వితౌట్ సైట్ అని చెప్పేసి స్టేటస్లో ఉన్నారో అటువంటి వాళ్ళు ఎవరు కూడా కంగారు పడకండి. ఇది హ్యాపీ మూమెంట్ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. మీరు లైక్ వేయడం వల్ల మీలాగే ఎవరైతే L2 లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పాను అని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. ఇంకా మీకు ఇందిరమ్మ ఇళ్ళకు లేదా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి ఏదైనా డౌట్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా కింద అయితే కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను తప్పకుండా ఆన్సర్ అయితే ఇస్తాను.